ఒక ఊరికి ఆనుకునే అడవి గుండా కొందరు కూలీలు రోజూ బల్లలు బెంచీలు తయారు చేస్తూ ఉండేవారు. చెక్కను కొట్టే శబ్దం అటు అడవికి ప్రతిధ్వనిస్తూ ఉండేవి. ఆ శబ్దాల మధ్య చెట్ల మీద కూర్చుని ఉండే కోతుల గుంపు ఆసక్తిగా వాటిని చూసేది. ఒకరోజు మధ్యాహ్నం కార్మికులు భోజనానికి వెళ్లారు. కాని ఒక కోతి మాత్రం అక్కడే ఉండిపోయింది. వాళ్లు వేసిన చెక్కలో ఒక విడ్డూరమైన ముడివేసిన దానిపై దృష్టి పడింది. అది ఏంటి అనుకున్నది. అతను రెండు చేతులతో ఆ ముడిని లాగడం ప్రారంభించాడు. తనకు తెలియకుండానే చెక్కలో పెరిగే ఫలోకి తన తోక జారింది. ఒకే ఒక్క క్షణం ఆ ముడి పూర్తిగా ఊడిపోయిన సమయంలో అరుపు వేసింది ఆ కోతి. అడవి అంతా దద్దరిల్లింది. ఇతర కోతులంతా భయంతో పరుగెత్తాయి. కూలీలు తిరిగి వచ్చేసరికి ఒక కోతి బిగబట్టిన చెక్కలలో చిక్కుకుని విలవిలలాడుతోంది. వారిలో పెద్దవాడు తల ఊపుతూ అన్నాడు, అర్థం కానిదానిలో చేయి పెట్టకూడదు. అప్పటి నుండి ఏ కోతి కార్పెంటర్స్ పరికరాల దగ్గరకు వెళ్లలేదు. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్న తాపత్రయం మంచిదే, కాని ఆలోచన లేకుండా అడుగు వేస్తే నష్టమే ఎదురవుతుంది.